హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది కూడా న్యూ ఇయర్ రోజు వ్లాగేనమాట. కిందటి వ్లాగ్ ఏంటంటే మా కేక్ కటింగ్ అండ్ నేను ప్రిపేర్ చేసిన కేక్, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే మీతో షేర్ చేశాను కదా. బట్ ఇది వచ్చేసి మా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్, అలాగే ఈ న్యూ ఇయర్కి నేను తీసుకున్న రిజల్యూషన్. ఇంకా ఈవినింగ్ టైము సరదాగా అలాగా న్యూ ఇయర్ కదా మూవీకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఉంటాయి. సో ఇంక ఇక్కడైతే నేను లంచ్లోకి ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ రొటీన్ చూసేశారు కదా, మార్నింగ్ కేక్ కట్ చేసాము, ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు చికెన్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కొంచెం స్పెషల్గా ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో అది. సో ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. నిజంగానే కొన్ని సార్లు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడి ఇదంతా చేయడము, చక్కగా ఒక 500,000 పెట్టుకుంటే బయట నుంచి తెచ్చుకోవచ్చుగా అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమో ఎందుకులే అంతంత కాస్ట్ పెట్టి బయట తెచ్చుకోవడము, చక్కగా హైజీన్గా మన ఇంట్లోనే చేసుకొని అందరం కూడా కడుపు నిండా తినొచ్చు కదా అనిపిస్తుంది అనమాట. నిజంగా బయట నుంచి తెచ్చుకున్నా సరే అసలు అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలీదు. అలాగే కొన్ని కేసెస్లోనేమో ఫుడ్ మిగిలిపోతుంది, కొన్ని కేసెస్లోనేమో అసలు సరిపోదు. సో ఎందుకు అలా చక్కగా మన ఇంట్లోనే కొంచెం టైం కేటాయించి చక్కగా చేసుకుంటే అందరూ కూడా కడుపు నిండా తినొచ్చు కదా. ఎవరెంత తింటారు అనేది ఆ క్వాంటిటీ తెలుసు కాబట్టి మనకి హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు. అంటే నేను తింటాను బయట, కాకపోతే బయట చాలా తక్కువ అండి. ఎప్పుడన్నా ఫ్యామిలీతో సరదాగా అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బయట ఫుడ్ తీసుకుంటాం, అంతేగాని రెగ్యులర్గా అయితే ఇలాంటివి ఏమీ ప్రిఫర్ చేయమన్నమాట. సో అది. ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నానండి, అందుకని ఇక్కడ 1/2 టీ స్పూనే వేసుకున్నాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని చాప్ చేసుకొని వేసుకున్నాను. ఆ టొమాటోస్ ఆ వాటర్ మొత్తం కూడా పోయి ఆయిల్ బాగా పైకి తెల్లిన తర్వాత కొంచెం కసూరి మెతి వేసుకున్నాను. ఆయిల్లో కసూరి మెతి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి పక్కా రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా నేను ఇదిగోండి లెగ్ పీస్ అలాగే బ్రెస్ట్ ఇవి తీసుకున్నాను అనమాట. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆ చికెన్లోంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో ఇంక ఇప్పుడైతే చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకున్నాను ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి ఏం లేదు, హోల్ స్పైసెస్ అండి. అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, పసుపు, 1.5 స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక అరబద్ద నిమ్మచెక్క వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మదన చేసుకుని అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. నేనైతే నియర్లీ 3 to 3.5 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి. మార్నింగ్ తీసుకొచ్చిన వెంటనే వాష్ చేసేసి ఇంకా మ్యారినేట్ చేసేసుకున్నాను అనమాట. నిజంగా పీస్ అయితే ఎంత జ్యూసీగా ఎంత టెండర్గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఆ స్పైసెస్ అన్నీ కూడా పట్టి చాలా బాగుందనమాట. సో అది మీరైతే అట్లీస్ట్ కుదిరితే ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. సో ఇంక అక్కడైతే చికెన్ ఆల్మోస్ట్ 50% కుక్ అయింది. అంటే ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి అనమాట. సో ఇంక ఇప్పుడేంటంటే ఇంకా మూత పెట్టకండి, ఎందుకంటే చికెన్ ఒక 50% కుక్ అయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఏంటంటే ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇంక అందుకని మూత అయితే ఏమీ పెట్టకండి, ఓన్లీ అలాగా ఫ్రై అవనివ్వండి. చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా అటు పక్కన అయితే నేను రైస్ కుక్ చేసుకోవడానికి అని చెప్పేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే ఇది కొంచెం దమ్ చేసుకోవాలి కాబట్టి అడుగు పట్టకుండా ఉంటుంది. సో అందుకని కొంచెం మందంగా ఉన్న నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా దీనిలో మనం ఆనియన్స్ ఇలాంటివి అయితే ఏం వేసే పని లేదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అదిగోండి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి అలాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 3/4 కేజీ అండి. అలాగే రైస్ వచ్చేసి ఒక 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను అనమాట. సో అది రైస్ వేసేసుకొని రైస్ని కూడా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. సో ఇంకా రైస్ను కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఆయిల్లో అట్లీస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మనకు రైస్ ఏంటంటే ఇందులో మనం వాటర్ వేసి కుక్ చేసినా కూడా సాయంత్రం వరకు అయినా సరే పొడి పొడిలాడుతూ బాగుంటుందండి.
సో, రైస్ వేసేసి ఆయిల్‌లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత నేను ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్‌తో పావు కంటే కూడా కొంచెం తక్కువే వేశానండి. జనరల్‌గా ఒక గ్లాస్‌కి గ్లాస్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. రైస్ 1 అవర్ పాటు సోక్ చేసుకుంటే. సో, ఇక్కడేంటంటే కొంచెం దమ్ చేసుకోవాలి కదా! సో, అందుకని చెప్పేసి ఒక పావు వంతు ఎక్స్‌ట్రా వేశాననమాట అంతే. సో, ఒకటికి 1.25 వరకు వాటర్ అయితే వేసుకున్నాను. వేసేసి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకొని, ఇంకా విజిల్ ఏం పెట్టలేదండి. ఆ విజిల్ తీసేసి రైస్‌ని అయితే కుక్ చేసుకోవాలనమాట. ఆల్మోస్ట్ ఒక 90% రైస్ అయితే కుక్ చేసుకోవాలి. సో, ఇంకా ఇదిగోండి చికెన్ అయితే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా! కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే గ్రేవీ కూడా చూస్తున్నారు కదా! బాగా దగ్గర పడిపోయింది. సో, ఇప్పుడేంటంటే ఫ్రై పీస్ బిర్యానీ యొక్క స్పెషల్ మసాలా అయితే వేశాననమాట. ఈ మసాలా వేస్తేనే మనకి కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్ అయితే ఉంటదండి. సో, ఇది వేసేసి ఒక 1 ½ స్పూన్ వరకు వేశాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. ఎందుకంటే ఆ మసాలా కూడా చికెన్ పీసెస్‌కి పట్టాలి. సో, అందుకని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అవ్వనివ్వండి. సో, ఇంకా ఈలోపు నేను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లో స్టోన్ ఫ్లవర్, అలాగే స్టార్ అనాస, జాపత్రి, జాజికాయ, అలాగే బిర్యానీ లీఫు, ఒక పావు స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4, 5 లవంగాలు, ఒక 3 ఇలాచి, అలాగే ఒక 1 స్పూన్ వరకు గసగసాలు, ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి, ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పు అండి. ఇవన్నీ కూడా వేసుకొని అదిగోండి అలాగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఈ చికెన్‌లో వేసుకోవాలన్నమాట. అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోయే ఉంటదండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాతే ఈ మసాలా అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మనకి ఫ్రై పీస్ బిర్యానీలోకి కావాల్సిన ఫ్రై పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. సో, ఇంకిప్పుడైతే ఇదిగోండి రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 90% కుక్ అయింది. కొంచెం చెమ్ముండాలన్నమాట. కంప్లీట్‌గా కుక్ అవ్వనివ్వకండి. ఎందుకంటే దమ్ చేసుకోవాలి కదా! కంప్లీట్‌గా కుక్ అయితే ఈ లోపు మనకి దమ్ చేసుకునే లోపు కింద రైస్ అనేది అడుగు పట్టేస్తదనమాట. కాబట్టి ఒక 90% కొంచెం చెమ్మగా ఉంటే చాలనమాట. సో, అలాగా ఒక 90% కుక్ అయిన తర్వాత ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ ఫ్రై పీసెస్ అవన్నీ కూడా ఇదిగోండి రైస్‌ని ఈవెన్‌గా సెట్ చేసుకొని పైన అలాగా అంటే ఆ చికెన్ పీసెస్‌ని గూడా ఈవెన్‌గా వేసేసుకోండి. ఇక్కడ నేను లెగ్ పీసెస్, అలాగే బ్రెస్ట్ పీసెస్ ఇవి తీసుకున్నాను గదా! ఇవి గాకపోయినా సరే నార్మల్ చికెన్ పీసెస్‌తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటది. కంప్లీట్‌గా మనం అంటే రెస్టారెంట్‌లో తింటే ఎలా ఉంటదో సేమ్ అదే టేస్ట్ ఉంటది. సో, ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ఎందుకు రెస్టారెంట్స్‌లో తినడము అని చెప్పి మీకే అనిపిస్తదనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ఇంకా నేనైతే పైన కొంచెం కొత్తిమీర ఇవి వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అలాంటివైతే ఏం వేసుకోలేదు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా విజిల్ అయితే ఏం పెట్టలేదండి. ఓన్లీ దమ్ చేసుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ పెట్టేసేసి అట్‌లీస్ట్ ఒక 5-8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకుంటే చాలనమాట. మనకి దమ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. సో, మనకి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అవుతది. సో, ఇంక అక్కడ నా పనిలో నేనుంటే మా పిల్లల పనిలో మా పిల్లలున్నారనమాట. ఇంట్లో ఎవరు లేరు. సో, ఎక్కడికో వెళ్లారు. ఇంకా మా పిల్లలేమో ఇదిగోండి గోడలెక్కను, కిటికీలెక్కను ఇలా చేస్తారనమాట. అసలు ఇంట్లో ఎవ్వరు లేరనుకోండి, ఇంకా తలుపేసేసి లోపలే ఉంచేస్తాననమాట. మళ్ళీ తలుపు తీస్తే బయటికి వెళ్ళి వాటర్‌తో ఆడనో, లేదంటే మట్టితో ఆడనో ఇలా జేస్తారు. తలుపు వేస్తేనేమో ఇదిగోండి ఇక్కడ ఈ దేవుని మందిరం పైన ఎక్కి కూర్చుంటారనమాట. అసలు వద్దురా, వద్దురా అని చెప్తుంటే గూడా వాళ్ళకేం తెలుసు ఇంక పాపం. ఎంత చెప్పినా గూడా ఇక వాళ్ళకి అది అలవాటయిపోయింది. ఒక ఆటలాగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో, అది ఇంగక్కడ నా పనిలో నేనుంటే, వీళ్ళ పనిలో వీళ్ళున్నారు. సో, ఇంకిక్కడైతే నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. దమ్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో నిజంగా నాకు మళ్ళీ నోరూరుతుంది. అసలు లిడ్ ఓపెన్ చేయడంతోనే అసలు ఆ స్మెల్‌తోనే మనకు తెలిసిపోతది. ఆ స్మెల్‌కే మనకి ఇంకా ఎలికలు పరిగెత్తడం స్టార్ట్ అవుతాయన్నమాట పొట్టలో. నిజంగా అండి నాకైతే అలానే అనిపిస్తది. ఇక అయిపోయిందనుకోండి ఇంకెందుకు వెయిట్ చేయడము, ఇంక తినొచ్చు కదా వేడి వేడిగా అనిపిస్తది నిజంగా. నేనైతే తెలుసు కదా మీకు ఆల్మోస్ట్ వేడి వేడిగానే ప్రిఫర్ చేస్తానని. సో, ఇంక ఇదిగోండి రైస్ చూస్తున్నారు కదా! ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సో, అదనమాట. రైస్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. పీస్ గూడా అసలు ఎంత జ్యూసీగా, ఎంత టెండర్‌గా ఉందంటే నిజంగా అసలు నేను చెప్పాను కదా! ఆల్మోస్ట్ 3½ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నానండి. అసలు భలే ఉందనమాట పీస్ అయితే. నేనింకా దీనికి ఎక్స్‌ట్రా కర్రీస్ లాంటివి అంటే గ్రేవీ కర్రీస్ గూడా ఏమి చేయలేదనమాట. ఇలానే తినేసాను. అంటే నాకు ఆ గ్రేవీయే సరిపోయిందనమాట. ఆ పీసెస్‌కున్న గ్రేవీయే సరిపోయింది. సో, ఇంక నేను ఎక్స్‌ట్రా అయితే ఏం చేయలేదనమాట. ఓన్లీ అలా ఆనియన్ పెట్టుకొని ఆనియన్‌తో తినేసామనమాట. సో, అది మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ అయితే ఇదనమాట.
సో, ఫైనల్లీ మా పిల్లలకైతే పెట్టేసాను. చక్కగా తినేసి కమ్మగా నిద్రపోతున్నారనమాట. సో, నేను గూడా తిన్నాననుకోండి, నాకు గూడా మత్తుగా నిద్రొస్తది. సో, తినేస్తున్నాను. అసల చాలా బాగా కుదిరిందనమాట. పీసయితే అసలు జ్యూసీగా చాలా చాలా బావుంది. మసాలా మొత్తం గూడా లోపల వరకు వెళ్ళి చాలా బాగా కుదిరిందనమాట. సో, అది. ఇంకా యాక్చువల్‌గా మా హస్బెండ్ ఈరోజు ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అన్నారు. అందుకని చెప్పేసి నేను ఇది చేశాననమాట. అంటే ఇంట్లోనే ఉంటానులే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అన్నారని నేను ఇది ప్లాన్ చేశాను. అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసి రైస్ నానబెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి కాలొచ్చింది రమ్మని. సో, ఇంక అప్పుడప్పుడు హడావిడిగా వెళ్ళిపోయారనమాట. సర్లే వస్తావా మరి ఆఫ్టర్‌నూన్ అని అడిగితే చూస్తాను. వస్తే వస్తాను 3కో 2:30కో అని చెప్పేసి అన్నారు. సర్లే అని ఇప్పుడు కాల్ చేస్తే రావట్లేదులే తినేసేయి అని చెప్పేసి అన్నారనమాట. సర్లే నువ్వుంటావని నేను చేశాను. లేదంటే మేము సింపుల్‌గా ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం అని చెప్పేసేసి అనుకున్నాననమాట. సో, అది. ఇంకా ఫైనల్‌గా తినేస్తున్నాను. చాలా బాగా కుదిరింది నిజం చెప్తున్నాను. సో, మీ ఇంట్లో న్యూ ఇయర్‌కి ఏం స్పెషల్ చేసుకున్నారు? ఏంటి అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇదిగోండి నేనైతే ఫస్ట్ తినేసి తర్వాత మాట్లాడతాను. అంటే నేను న్యూ ఇయర్‌కి ఒక రిజల్యూషన్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో, అదేంటి అనేది నేను ఫస్ట్ తిన్న తర్వాత చెప్తాను. ఎందుకంటే తినేటప్పుడు చెప్పాలంటే నేను చెప్పలేను. ఫస్ట్ అయితే ప్రశాంతంగా తినేసి తర్వాత చెప్తాను. ఓకేనా? సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. సో, తినేసాను ఫ్రెండ్స్. నాకు కూడా నిద్రొస్తుంది నిజం చెప్పాలంటే. ఫుల్లుగా తిన్నాను గదా! కళ్ళు మూతలు పడిపోతున్నాయన్నమాట. అంటే రాత్రి ముగ్గు అది ఇది అని చెప్పేసి పడుకునేసరికి ముగ్గు అంటే 10:30కి స్టార్ట్ చేశాను వీడు పడుకున్న తర్వాత. అది అయిపోయేసరికి 11:30 అయింది. ఇంకా ఆ తర్వాత 12 అయింది న్యూ ఇయర్ గదా! అందరికి విషెస్ చేసి పడుకునేసరికి 12:30యో ఏమో అయింది. యూట్యూబ్‌లో కమ్యూనిటీ ఒకటి పెట్టి పడుకునేసరికి 12:30యో ఏమో అయింది. సో, దానివల్ల కొంచెం కళ్ళు మూతలు పడిపోతున్నాయన్నమాట. సో, అదే మీతో రిజల్యూషన్ షేర్ చేస్తా అని చెప్పాను గదా! అది షేర్ చేసి నేను గూడా కొంచెం సేపు అలా పడుకుంటాను. యాక్చువల్‌గా ఈవినింగ్ మూవీ ప్లాన్ చేసుకున్నామనమాట. 'సలార్' మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాము. సో, చూడాలి కుదురుతుందా లేదా అనేది. సో, ఇంతకీ నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే వాకింగ్ అనమాట. వాకింగ్ అనుకుంటారేమో వాకింగే. ఎందుకంటే అసల ఎలా అయిపోయిందంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు అయిపోయిందనమాట. ఇంతకుముందు వాస్విక్ కన్సీవ్ అయినప్పటి నుంచి కన్సీవ్ అవ్వకముందు వాకింగ్ లాంటిదేం చేసేదాన్ని కాదు. అప్పుడు బానే ఉండేదాన్ని సన్నగా. సో, వాస్విక్ కన్సీవ్ అయినప్పటి నుంచి షన్విక్ కన్సీవ్ అయిన తర్వాత గూడా కొన్నాళ్ళు వాకింగ్ అనేది నేను రోజు చేసేదాన్ననమాట. కానీ షన్విక్ కన్సీవ్ అయిన కొన్నాళ్ళకి ఇక చేయలేదు. బట్ మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి కొన్నాళ్ళ నుంచి స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడేంటంటే అసలా వాకింగ్ లేదు, ఏం లేదు. చెప్పాను గదా! తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు అయిపోయిందని. అసలా ఏదో ఒకటి నైట్ ప్రిపేర్ చేయడం, పిల్లలకి పెట్టడం, తినడం, పడుకోవడం ఇలా అయిపోయిందనమాట. అయితే మొన్న ఒకరోజు వీడియో ఏమి షూట్ అంటే మీకు తెలుసు గదా! నేను వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తాను. డే బై డే పోస్ట్ చేస్తాననమాట. అంటే నిన్న పోస్ట్ చేశాననుకోండి, ఈరోజు మళ్ళీ షూట్ చేసి, ఈరోజు నైట్ ఎడిటింగ్ చేసుకొని, రేపు వాయిస్ ఓవర్ ఇచ్చి, రేపు ఈవినింగ్ 6కి అప్‌లోడ్ చేస్తాననమాట. సో, అది మెయిన్‌లీ ఏమవుతుందంటే, వీళ్ళకి పెట్టిన తర్వాత ఇక మేము కూడా తినేసేసి వీడియో ఎడిటింగ్ ఉంటుందనమాట. సో, వీడియో ఎడిటింగ్ ఉందని చెప్పేసి ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ దగ్గరకొస్తున్నాను. ఈ వాకింగ్ చేయాలి అనే థాట్ రావట్లేదనమాట. అయితే మొన్న ఒక రోజు ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చాను. వీడియోస్ ఏం పెట్టలేదు. అప్పుడు ఖాళీగా ఉన్నాను గదా! అసల ఏంటి వీడియో ఏం లేదు గదా! ఏం చేద్దామని ఆలోచిస్తుండంగా అప్పుడు రియలైజ్ అయ్యాననమాట. అసలేంటి ఇలా రన్ అవుతుందేంటి లైఫ్? ఇంతకుముందు ఇలా ఉండేది. వాకింగ్ చేసుకునేదాన్ని. ఇప్పుడేంటి అసలు ఇలా అయిపోయిందని చెప్పేసేసి నాలో నేను రియలైజ్ అయ్యాననమాట. అసలు నిజంగా ఇంతకుముందు కంపల్సరీ వాకింగ్ అనేది చేసేదాన్ని తిన్న తర్వాత. అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ అన్నా చేసేదాన్ని. అసలిప్పుడు వాకింగ్ లేదు, ఏం లేదు. తినడం, తిన్న తర్వాత ఎడిటింగ్ చేసుకోవడం, పడుకోవడమే అయిపోయింది. సో, మొన్న చెప్పాను గదా! రియలైజ్ అయ్యానని. అనుకున్న తర్వాత గూడా కొన్నాళ్ళు చేశాను. ఇప్పుడు చేస్తున్నాననమాట. ఒక్కొక్క రోజు చేయకపోయినా ఒక్కొక్క రోజైనా చేస్తున్నాను. బట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా న్యూ ఇయర్‌కి ఒక రిజల్యూషన్‌గా పెట్టుకుంటే అట్‌లీస్ట్ కొన్ని డేస్‌లో కుదరని రోజులైనా ఒక 5 మినిట్స్ అయినా చేస్తే చాలని చెప్పేసేసి ఒక రిజల్యూషన్‌గా పెట్టుకున్నాననమాట. సో, మీకెలా అనిపిస్తుంది నా రిజల్యూషను? ఆహ్, సో, ఇదేననమాట నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే. అసలు ఇవాళ నుంచి కంపల్సరీగా తిన్న తర్వాత అంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఉందనుకోండి, ఎడిటింగ్ ఉంది, రేపు అప్‌లోడ్ పెట్టాలి అనిపిస్తుంది.
అప్‌లోడ్ పెట్టాలనిపిస్తుంది. అయితే వీడియో ఎడిటింగ్ ఉండడం వల్ల ఏంటంటే, ఆ వీడియో ఎడిటింగ్ ఉందని చెప్పేసి తిన్న వెంటనే ఎడిటింగ్ చేసేసుకుంటున్నాననమాట. కొన్ని సార్లు ఏమవుతదంటే, మొబైల్‌లో అంటే చేతిలో మొబైల్ ఉంటది, ఎడిటింగ్ చేసుకుంటానే ఉంటాను. ఆటోమేటిక్‌గా తెలియకుండా నిద్రపోతాననమాట. మళ్ళీ ఎప్పటికో మిడ్‌నైట్ 2కి, 12కి అలా గుర్తొచ్చి లేచాననుకోండి, ఆ ఎడిటింగ్ అనేది మధ్యలో ఆగిపోతుంది. అందుకని చెప్పేసేసి ఫాస్ట్‌గా తినడమును, ఎడిటింగ్ చేసుకోవడం అయిపోతుందనమాట. సో, దానివల్ల వాకింగ్‌కి అసల టైమే కేటాయించట్లేదు. అందుకని ఇప్పుడు నేను ఒక రిజల్యూషన్‌గా పెట్టుకున్నాను. ఎడిటింగ్ ఉన్నా ఏమైనా ఉండనివ్వండి. బట్ నాకంటూ నేను కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పేసేసి ఈ న్యూ ఇయర్‌కి నేను వాకింగ్ అయితే ఒక రిజల్యూషన్‌గా పెట్టుకున్నాననమాట. సో, అది నా రిజల్యూషన్ అయితే. సో, మీరు గూడా ఇలాగ ఏమన్నా పెట్టుకున్నారా అనేది నా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. సో, మీకెలా అనిపించింది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇదనమాట. సో, ఇంకా చెప్పాను గదబ్బా! నాకైతే నిద్రొస్తుంది పడుకోవాలని. సో, కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ మూవీ ఉంటే గనక అంటే మూవీకి వెళ్తే గనక ఆ క్లిప్పింగ్స్ గూడా షూట్ చేస్తాను. ఓకేనా? సో, అది. సో, ఇంకా ఇదిగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను గదా! మూవీకి వెళ్ళాలనుకున్నామని. సో, ఇంకా అలాగా మూవీకైతే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ అండి ఫస్ట్ షోకైతే వెళ్దామనమాట. 5:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ వచ్చేసి 5:00కొచ్చారు. వచ్చి ఇక గబగబా తినేసారనమాట. ఆఫ్టర్‌నూన్ తినలేదంట. సో, అందుకని ఇంకా 5:30కి గబగబా తినేస్తే ఇంకా 5:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. మేము మూవీకెళ్ళాలంటే కంపల్సరీ మంగళగిరి వెళ్ళాల్సిందే. సో, ఫస్ట్ షో అంటే 6:15కి అలా స్టార్ట్ అవుతది కాబట్టి 5:30కి అలా స్టార్ట్ అయ్యామనమాట. సో, అది ఫైనల్‌గా ఇదిగోండి మూవీ అయితే చూసేస్తూ ఉన్నాము. వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ లేదు సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ మూవీ చూసి ఇంటికైతే వచ్చేసాము. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అన్నీ కూడా డిషుమ్ కదా! సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంటికొచ్చేటప్పుడు అబ్బా! ఫుల్‌గా చలేసిందనమాట. నేనేమో స్వెటర్స్ కూడా తీసుకెళ్ళలేదు. ఎలాగో కొంచెం స్లోగా వచ్చాము. టైం అయితే 10 అయింది ఇప్పుడు. సో, ఇంకా నిద్ర వస్తుందనమాట. పడుకోవడమే. సో, ఇంకా ఇంతేననమాట ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.